నువ్వెన్నైనా చెప్పమ్మా, కాంచన ఇద్దరు పిల్లల తల్లి అంటే నమ్మబుద్ధి కావడం లేదు. అంటే ఈ తల్లి మాటనే అనుమానిస్తున్నావా? అయ్యో, అక్కడ జరిగిన పరిస్థితిని అనుమానిస్తున్నానమ్మా. ఆ పరిస్థితి చూశాకే అది కరెక్ట్ మనిషి కాదు అనే నమ్మకం వచ్చింది. ఏ రుజువు లేకుండా ఒక అమ్మాయిని ఇద్దరు పిల్లల తల్లి అనడం కరెక్ట్ కాదమ్మా. చూడ్నానా, కేవలం నువ్వు ఇష్టపడ్డావన్న ఒకే ఒక్క కారణంతో మనతో ఏమాత్రం సరితూగని ఒక అనామకురాల్ని ఈ ఇంటి కోడలు కావడానికి ఒప్పుకున్నాను. లేదంటే నా ఇంటి పని మనిషిగా కూడా అంగీకరించేదాని కాదు. అవును బాబు, అమ్మగారు ఏం చెప్పినా ఏం చేసినా మీ మంచికే కదా చేస్తారు. ఒకప్పుడు అలాగే ఆలోచించేవాడే, ఇప్పుడు పెద్దవాడైపోయాడు కదా. ఏది మంచో ఏది చెడో తనే నిర్ణయించుకునే వయసుకొచ్చాక ఈ అమ్మ మాటలన్నీ అబద్ధాలుగానే కనిపిస్తాయి, కల్పితాలుగా అనిపిస్తాయి. ప్లీజ్ అమ్మా, నేనెప్పటికీ నీ బిడ్డనే, నీ కొడుకునే. అమ్మ చనిపోతే అమ్మవయ్యావు, కన్న తల్లి కంటే ఎక్కువగా నన్ను పెంచావు. నీ ప్రేమతో అమ్మని మరిపించావు. అలాంటి నీకంటే నాకెవరూ ఎక్కువ కాదమ్మా. కాకపోతే నిజానిజాలేంటో తెలుసుకోకుండా నిందలు వేయటం కరెక్ట్ కాదని అలా అన్నానమ్మా. సరేరా, నీ మాటనే అంగీకరిస్తున్నాను. కాకపోతే నిజాలేంటో నాకు తెలుసు, అలాగే నీకు తెలియాల్సిన అవసరం ఉంది. అందుకు ఒకటే మార్గం. ఏంటమ్మా అది? మనం ఈరోజు కాంచన ఇంటికి వెళ్తున్నాం. నిజమా అమ్మా? అవును. అక్కడికి వెళ్ళాక నేను చెప్పింది గనక నిజమైతే నువ్వు దాన్ని మర్చిపోవాలి. దానికి ఓకేనా? ఒకవేళ నీ ఊహ అబద్ధమైతే అమ్మా? రేపే నిశ్చితార్థం పెట్టిస్తాను. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తాను. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. నేను ఇప్పుడే ఫోన్ చేసి వస్తాను. అదేంటమ్మా అలా అనేశారు? దానికి పిల్లలు లేరని రుజువైతే పెళ్లి చేయాల్సి వస్తుంది కదా. పిల్లలు లేంది దానికి, దానింట్లో కాదుగా. అంటే నీ ఎంక్వైరీలో ఏం తెలిసిందే? గుడి దగ్గర చూసిన పిల్లలు దానింట్లోనే ఉన్నారు అని కదా. ఆ పిల్లలు దాని పిల్లలే అని నమ్మిస్తా, ఇద్దరిని విడదీస్తా. జరగబోయేది అదేనే. హలో సంతోష్. కంచన, ప్రెజెంట్ ఎక్కడున్నావు? ఇంట్లో. నీతో పాటు ఎవరెవరు ఉంటారు? ఎందుకు? నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు నన్ను నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. సరే, నేను అడిగిన దానికి ఎందుకు అని అడగకుండా ఆన్సర్ చెప్పు. నీతో పాటు ఎవరుంటారు? ఎవ్వరూ ఉండరు, నేనొక్కదానే ఉంటున్నా. షూరా? షూర్. నీ ఇంటికి వచ్చినా కూడా ఎవరూ కనిపించరా? కనిపించరు. సరే, సాయంత్రం మా అమ్మ నేను మీ ఇంటికి వస్తున్నాం. మాది నా ఇంటిగా? అవును, అమ్మ మన పెళ్లికి ఒప్పుకుంది. దాని గురించి మాట్లాడడానికే వస్తానంది. చచ్చం. ఇప్పుడు అత్తొచ్చి వీళ్ళిద్దరిని చూసిందంటే కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. మాట్లాడవేంటి కాంచనా? అంటే నేను ఊర్లో లేను, పర్సనల్ పని మీద వైజాగ్ వచ్చాను. వైజాగా? అదేంటి? ఇందాక అడిగితే ఇంట్లోనే ఉన్నానన్నావుగా? ఇల్లంటే వైజాగ్ లో ఉన్న ఇల్లు అన్నమాట. ఓ అలాగా. మరి ఎప్పుడొస్తున్నావు? 2 రోజుల్లో వచ్చేస్తాను.
రాగానే ఫోన్ చేస్తాను. అలాగే, రాగానే కాల్ చెయ్యి. బాయ్. బాయ్. అయ్యో, ఏమైందండి? నీ వల్లేనే అమ్మ బొమ్మ అని నన్ను తగులుకున్నావు. బ్లాక్మెయిల్ చేసి ఇదిగో దీన్ని కిడ్నాప్ చేయించావు. ఇప్పుడు చూడు, నా లవర్ తో అబద్ధం చెప్పాల్సిన కర్మ పట్టింది. అబ్బో, అసలు అబద్ధాలు తెలియనట్టు మాట్లాడుతున్నావే. అవునే, నేను అబద్ధాలు చెప్తాను, కానీ నీ వల్ల ఎందుకు చెప్పాలి? అసలు నువ్వు నాకేమవుతావే? నీకు నాకు సంబంధం ఏంటే? చెప్పవే, నీకు ఏంటి సంబంధం? తల్లి బిడ్డల సంబంధం అండి. వస్తే ఇంకోసారి తల్లి పిల్ల అన్నావు, చంపి చంపి జైలుకి వెళ్ళిపోతాను. ఏమనుకుంటున్నారో? బాధపడకండి, మీరు నన్ను త్వరగా వదిలించుకునే దారి చెప్తానండి. ఏంటో అది చెప్పచావు. మా ఫ్యామిలీ లాయర్ గారు ఉన్నారు, ఆయన నెంబర్ ఇస్తానండి. ఆయనకి ఫోన్ చేసి నన్ను కిడ్నాప్ చేశారని చెప్పండి. మా నానమ్మ గారు చచ్చినట్టు నన్ను విడిపించుకెళ్తారండి. సరే, ఆ లాయర్ నెంబర్ చెప్పు. గీతా, అమ్మ గీతా, గీతా, గీత కనపడదు అత్తయ్య గారు. ఏ ఎందుకు? ఇంట్లో లేదు కాబట్టి. ఎక్కడికెళ్ళిందే? కిడ్నాపర్స్ దగ్గరికి. ఏదో గుడికి వెళ్ళిందని చెప్పినట్టు ఇంత ప్రశాంతంగా చెప్తున్నారేంటే? కిడ్నాపర్స్ దగ్గరికి వెళ్ళింది. ఇదోకేనా? నీ బొందే, నీ బొందా. అంటే కిడ్నాపర్ నాకు ఫోన్ చేసి చెప్పింది నిజమేనా? లేదంటే నగల కోసం మీరే కిడ్నాప్ చేశారా? మాకు కిడ్నాప్ చేసేంత సీనే ఉంటే మిమ్మల్ని చేసేవాళ్ళం కదా అత్తయ్య గారు. సర్లే, ముందు కిడ్నాప్ చేసిన వాళ్ళకి ఫోన్ చేయండి. అలాగే. నమస్తే అనసూయ గారు. అమ్మో, వీడేంటి ఇప్పుడు మన ఇంటికి వచ్చాడు? గీత లేదని తెలిసిందో కొంపలు మునిగిపోతాయి. ఏదో రకంగా మేనేజ్ చేయాలి. రండి రాయర్ గారు, కూర్చోండి. ఎలా ఉన్నారు? కనపడట్లా, బాగా టెన్షన్ తో ఉన్నారు. టెన్షనా? ఎందుకు? మిమ్మల్ని చూసి. మిమ్మల్ని చూస్తే నాకు కదా టెన్షను. నన్ను చూస్తే మీకెందుకు టెన్షను? రాక రాక వచ్చారు, ఏం టిఫిన్ పెట్టాలి, ఏ టైపు కాఫీ ఇవ్వాలా అని టెన్షన్. ఇది అనసూయలేనా? అవును, ఎందుకు అడిగారు? టిఫిన్లు కాఫీలు అన్న మాట వినబడితేను డౌట్ వచ్చింది. ఇది వరకట్లాగా కాదు, ఇప్పుడు సిస్టమ్ మొత్తం మార్చేశాను. ఏంటి, మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీలు టిఫిన్లు ఇవ్వాలనా? జోకు జోకు. హే లత, లాయర్ గారికి వేడి వేడి కాఫీ తీసుకురా. అలాగే అత్తయ్య గారు. కాఫీ చెప్పండి చాలు, ఆ వేడి వేడి వద్దు, ఇప్పుడే తినేసి వచ్చాను. మీకు మా శిరీషకు చాలా దగ్గర పోలికలున్నాయి. ఎలాగా? అది కూడా మీలాగే బుర్ర తక్కువది. మరి లేకపోతే వేడి వేడిగా అంటే తినేది కాదు, వేడి వేడి కాఫీ అని. ఐసీ. ఇవ్వు. ఇదిగో తీసుకోండి. గీత ఎలా ఉంది? మాకెలా తెలుస్తుంది? ఏ మా దగ్గర లేదు కదా. లేదా? అంటే ఇప్పుడు ఇక్కడ లేదు కదా అని దాని ఉద్దేశం. ఓ అలాగా. స్కూల్కి వెళ్తుందా? వెళ్తానంది, కానీ మేమే వెళ్ళనివ్వట్లేదు. ఏ ఎందుకని? ఎండాకాలం సెలవులు కదా, అందుకు. ఓ సెలవులనా? సెలత, అది వేరే క్లాసులో పోయివే. అలాగే. పోయి. ఆ మిగిలిన కాఫీ చుక్కలు దేనికి పనికొస్తాయండి? చుక్క చుక్క పోగు చేస్తే ఒక కప్పు అవుతాయి. అయితే మాత్రం ఎంగిలి కాఫీ ఎవరు తాగుతారండి? ఇప్పుడు మీరు తాగారుగా, అలాగే.
నేను తాగిన కాఫీ ఎంగిల్దా? ఇలా చుక్క చుక్క పోగు చేసి ఇచ్చింది. దేవుడా, ఓ బుద్ధి తక్కువయి మీ ఇంట్లో కాఫీ తాగాను, ఇక జీవితంలో తాగను. ఒక్కసారి గీతను పిలిపించండి, వెళ్ళిపోతాను. గీతనా? ఎందుకు? వాళ్ళ తాతగారు ఆస్తి రాసిచ్చారు. రాసిచ్చారా? అవును, గీత పెళ్ళయ్యేంత వరకు వాళ్ళ అమ్మ గార్డియన్ గా ఉంటుంది, ఆ తర్వాత భర్త గార్డియన్ గా ఉంటాడు. ఏంటేంటేంటేంటేంటి? పెళ్ళయ్యేదాకా చచ్చిన మధుమతి గార్డియనా? పెళ్ళయ్యాక వచ్చే మొగుడు గార్డియనా? ఈ మధ్యలో మేమేం చెయ్యాలి? దానికి వెట్టి చాకరీ చేసి బానిసల్లా బతకాలి. దీనికన్నా చావడమే బెటర్. నాకదంతా తెలియదు. గీతని పిలిస్తే సంతకాలు చేయించుకొని వెళ్ళిపోతా. గీత నిద్రపోతుంది. నిద్ర లేపండి. కుదరదు, లేచాక ఫోన్ చేయిస్తాను, అప్పుడొచ్చి సంతకం తీసుకోపా. హలో, హూ ఇస్ దిస్? లాయర్ విశ్వనాథా? yes, who is on the line? హలో, నీకంత సీన్ లేదు, తెలుగులో చెప్తాను విను. ఎంత మర్యాదో చెప్పు. మేం గీతని కిడ్నాప్ చేశాం. గీతని కాకపోతే పీతని చేసుకోండి, నాకేంటి? ఏయ్, గీత అంటే అనసూయ మనవరాలరా ఇడ్జెట్. మా గీత చాలే, లోపల నిద్రపోతోందిగా. అలా చెప్పిందా? సరే, ఒకసారి మాట్లాడు. లాయర్ గారండి, నన్ను కిడ్నాప్ చేశారండి. ఏంటి? కిడ్నాప్ చేశారా? నన్ను కాపాడండి, నన్ను రక్షించండి. సేవ్ మీ. బచావో. 3 భాషల్లో చెప్పిందంటే ఖచ్చితంగా గీతే. మీ డిమాండ్స్ ఏంటి? అనసూయకి చెప్పాం, మిగతా వివరాలు ఆమెను అడిగి తెలుసుకో. ఇప్పుడుగా అనసూయకుంటది, సచ్చినట్టు ఫోన్ చేస్తది. అమ్మయ్య, మా శ్వేత ఇప్పటికి నవ్వింది, మా గీత కూడా ఇప్పుడు నవ్వింది. ఒసేయ్, మీ సెంటిమెంట్ తో చస్తున్నానే. ఏ అనసూయ, గీత కిడ్నాప్ అయితే రూమ్ లో పడుకుందని అబద్ధం చెప్తావా? కిడ్నాప్ అయితే మీకెలా తెలుసు? ఇప్పుడు ఫోన్ చేసింది కిడ్నాపర్సే. అర్జెంటుగా వాళ్ళకేం కావాలో అడిగి సెటిల్ చేసి గీతని విడిపించు, లేదంటే రాజశేఖర్ గారు వచ్చి మీ ప్రాణం తీస్తారు. రేపు మళ్ళీ వస్తా, అప్పటి వరకు గీత కనిపించలేదో మీరెవ్వరూ కనిపించరు. వస్తా. చెద్దవ జన్మ, ఇన్నాళ్లు గీతను పెంచినందుకు ప్రతిఫలంగా కోట్ల రూపాయలు వస్తాయని ఆశపడితే చివరికి గార్డియన్ గా కూడా నా పేరు లేకుండా చేశారు. ఇంక దాన్ని మనం ఎందుకు కాపాడాలి? ఎందుకు పెంచి పోషించాలి? అవసరం లేదు. నాకు నా మనవరాలు లేదనుకుంటాను, ఉన్నా చచ్చిందనుకుంటాను. ఈ రోజు నుంచి నా టార్గెట్ మారుస్తున్నాను. ఏం చేస్తున్నారు అత్తయ్య గారు? చెప్పను, చేసి చూపిస్తాను. ఏం మనుషులు అర్థం కావట్లేదు. పసి పిల్లని కిడ్నాప్ చేశామంటే భయపడి పరిగెత్తుకుని రావాల్సింది పోయి, అడిగిన డిమాండ్స్ నెరవేర్చాల్సింది పోయి, పోతే పోని అని వదిలేస్తారా? అసలు నువ్వు అనసూయ మనవరాలువేనా? 24 క్యారెట్ మనవరాలక్క. 24 క్యారెట్స్ అనేది బంగారాన్నే. ఇది కూడా బంగారమే కదక్క, అందుకే అట్లా అన్నా. నేను బంగారం అయితే మా శ్వేత వజ్రం. పొగుడుకుంది చాలే. ఏదో మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే సమస్య తీరిపోతుంది అనుకుంటే కొత్త సమస్య వచ్చి చుట్టుకునేలా ఉంది. సంతోష్ మిమ్మల్ని నా ఇంట్లో చూశాడంటే నా కొంప మునిగిపోతుంది. ఈ టెన్షన్ తో నేను చావలేను. ఏ గీత,
నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవే. కిడ్నాపర్స్ వదిలేశారు అని చెప్పు. ఏంటండి ఈ అన్యాయం? మీరు నన్ను కిడ్నాప్ చేశారని, ఇక్కడ బందీగా ఉండొచ్చని కొండంత ఆశ పడితే మంచి మానవత్వం లేకుండా నన్ను వదిలేస్తారా అండి? వదిలేయడం మానవత్వం లేకపోవడమా? ఒక పసిపిల్లను వదిలేనికి నీకు మనసెట్లు వచ్చిందక్క? దీని బబ్లి మొహం చూస్తుంటే నీకు జాలి అనిపించట్లేదా అక్క? ప్లీజ్ అక్క, దీన్ని వదలకు. కిడ్నాప్ అనే సంతోషాన్ని దీనికి దూరం చేయకక్క. వదిలేసి చిత్రహింసల పాలు చేయకక్క. ఏం మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థమవుతుందా? ఎక్కడైనా వదిలేస్తే ఆనందపడతారు, మీరేంటే వదిలేస్తానంటే ఏడుస్తున్నారు. మీరిక్కడుంటే తర్వాత నేను ఏడవాల్సి వస్తుంది. నా మాట విని వెళ్ళిపోండే. లేదండి, మీరింత నిర్దయంగా, అమానుషంగా, అన్యాయంగా వెళ్ళిపోమ్మంటే మేము మీ మీద కిడ్నాప్ ఫెయిల్ కేసు పెడతామండి. కిడ్నాప్ ఫెయిల్ కేసా? అవు, చేతగాని దానివి, చేవులేని దానివి ఎందుకు కిడ్నాప్ చేసినావు? కిడ్నాపర్ల పరువెందుకు తీసా? యావత్ కిడ్నాపర్ల జాతికే అవమానం. మరి ఓవర్ చేస్తున్నారు. ఓవర్ చేసిన చాలు, నోరు ముయ్యండి. మర్యాదగా వెళ్తారా, నన్నే పంపించేయమంటారా? నేను బయటికి వెళ్తానంటే మీరు లోపలికి వెళ్ళినట్టేనండి. అది ఇష్టమైతే చెప్పండి, నేను వెళ్తాను. అనసూయని బ్లాక్మెయిల్ చేద్దామని మిమ్మల్ని తెస్తే మీరు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నమాట. ఏం చేస్తాం? ఇది అమ్మా అని పిలిచి కొంప ముంచింది. లేదంటే మిమ్మల్ని భరించాల్సిన కర్మ పట్టేదే కాదు. మీ నానమ్మ ఏదో ఒక విషయం తేల్చేదాకా ఇక్కడే చావండి. థ్యాంక్స్ అండి, కాకపోతే నాకు అర్జెంటుగా పువ్వులు, కొబ్బరికాయ, కర్పూరం కావాలండి. ఊరుకో, నేనెంత హెల్ప్ చేస్తే మాత్రం నన్ను దేవతలా పూజిస్తానండో ఏం బాలేదే. హలో, నీకంత సీన్ లేదు. ఇది పూజిస్తానన్నది నిన్ను కాదు, దేవుణ్ణి. దేవున్నా? నీ పూజ కోసం నేను పూలు తేవాలా? నో, నేను తేనే. తీసుకురాకపోతే నేను బయటికి వెళ్తానండి. వెళ్ళిపో. నేను బయటికి వెళ్తే మీరు లోపలికి వెళ్తారండి. అర్థమైంది. వెళ్ళకి చస్తానా? వెళ్ళకపోతేనే చస్తాను. పదవే వెళ్దాం. శ్వేత, నీకు తెలుసుగా, అన్ని పూజ సామాగ్రి తీసుకురావాలి. అలాగే అక్క. చెప్పండి మేడం, ఏం కావాలి? పువ్వులు కావాలి. ఎన్ని మూరలు కావాలి? మూరెంత? 10 రూపాయలు మేడం. ఓ 5 మూరలు ఇవ్వు. 5 మూరలు తీసుకోనికి గదేమన్నా ఒక్క దేవుడికి పూజ చేస్తుందనుకున్నావు? 3 దేవతలని పూజలతో హింసిస్తది. జరీని ఎక్కువ తీసుకో అక్క. సరే, ఓ 10 మూరలు ఇవ్వు. 17 సరిపోతాయి అక్క. 20 మూరలు. 20 మూరలా? అంటే 200 అవుతుందే. గీత బయటికి పోయిందనుకో, నీ బేలుకి 20,000 అవుతాయి. పెద్ద బ్లాక్ మెయిల్. సరే తీసుకో. ఇంకేమి ఇవ్వమంటారు మేడం? 10 కొబ్బరికాయలు, కర్పూరం, అగరబత్తులు, గవన్నీ. మొత్తం 500 అయిందమ్మా. 500? బిల్లు తక్కువైందా అక్క? పోనీ ఇంకో 10 కొబ్బరికాయలు తీసుకోమంటావా? ఇప్పటికే తడిసి మూపడైంది. ఇంకో 10 కాయలు కొంటే అడుక్కొచ్చి డబ్బులు కట్టాలి. ఏమైందక్క? డబ్బులు లేవే. డబ్బులు లేవా? మరి ఎట్లక్క? ఏముంది, తిరిగి ఇచ్చేద్దాం. అదంతా కుదరదమ్మా. ఒకసారి అమ్మిన వస్తువు తిరిగి తీసుకోం. మరి మా దగ్గర డబ్బులు లేవుగా. అదంతా నాకు తెలియదమ్మా. నా డబ్బులు నాకు ఇచ్చేయండి. డబ్బులు లేకపోతే నీకెలా ఇస్తారమ్మా? అయితే నా దగ్గర తీసుకున్నవి అమ్మి ఇవ్వండి. మంచి ఐడియా అక్క. ఇదేదో బాగుందక్క. ఇందులో సగం మన మమ్మీ, మిగతా సగం మన ఇంటికి పట్టుకోదాం. నేను పువ్వులు అమ్మడం ఏంటే? ఏ జన
కాఫీ నానే? అవు కదా. రండి బాబు రండి, తెల్ల తెల్లని పూలు సరసమైన ధరలకే లభించును. రండి బాబు రండి, రండి బాబు రండి. మూరెంతమ్మా? అక్కడైతే 15, ఇక్కడైతే 10. రండమ్మా రండి, రండి బాబు రండి, రండమ్మా రండి. 7 మూరలివ్వు. ఆగక్క నేను గొలుస్తా. డబ్బులు తీసుకోమ్మా. రండి బాబు రండి, తాజా తాజా పూలు రండి. ఓసే, నేను ఇస్తానంటే ఇవ్వనివ్వలేదేంటే? నీ చెయ్యి పెద్ద చెయ్యక్క, నువ్విస్తే ఎక్కువ పూలు పోతాయి. అదే నా చెయ్యి అనుకో, చిన్న చెయ్యి. అందుకే 5 మూర్ల పూలకి 3 మూర్లే పోతాయి. ఓసిని, నీది మామూలు బుర్ర కాదే. అక్క ఎవరు వస్తుండ్రక్క? రండి బాబు రండి, గుండ్ర గుండ్రని కొబ్బరికాయలు. ఓసే, కొబ్బరికాయలు గుండ్రంగా కాకపోతే పలకలాగుంటాయి. అవు కదా. రండి బాబు రండి, రండి బాబు రండి. రండి బాబు 20 రూపాయలు మాత్రమే. రండి బాబు 20 రూపాయలు మాత్రమే.